పులివెందుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాసేపటి క్రితం వైసీపీ నేత సతీష్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరికొంతమంది కీలక నేతలను కూడా అరెస్ట్ చేశారు. అందరూ పోతున్న కారును దాడి చేసి కారులో ఉన్న మా ఏజెంట్ల మీద దాడి చేసి లోపలికి పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. తుమ్మలపల్లి దగ్గర దాదాపు ఒక 100 మంది బయట నుంచి వచ్చిన వాళ్ళు కర్రలు పట్టుకొని ఉన్నారు. అంటే మాకు ఆ పని చేయడం పెద్ద విషయం కాదు, కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వాళ్లకు అడుగడుగున ఆ పనికి పోలీసులే సహకరిస్తున్నారు. ఎక్కడన్నా ఇంకా కర్రలు తక్కువైతే పోలీసులు లాఠీలు సైతం ఇచ్చే పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అంటే అంత అధ్వానంగా the worst policing ever seen in the history of Andhra Pradesh. The worst policing ever seen in the history of Andhra Pradesh. Chandrababu Naidu garu, you are a biggest failure. ఇంత అప్రజాస్వామికంగా నువ్వు ఎన్నికలు జరుపుతా ఉన్నావు. దీని బదులు ఎన్నికలు రద్దు చేసి కొత్త చట్టం ఫామ్ చేసుకుని అన్ని నువ్వు నామినేషన్ బేసిస్ లో చేసుకోవడం మంచిది. ఎటువంటి నోటీస్ లేదు, కారణం లేదు, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నో రీజన్స్, నో నోటీస్, పొద్దున్నే ఇంటి దగ్గరకు వచ్చి ఈడ్చుకొని పోతా ఉన్నారు. నేను 10 రోజులుగా వీళ్ళని మంగపోతున్నా, సజావుగా జరపండి, నేను అన్ని రకాలుగా సహకరిస్తా అని. సజావుగా జరిపే వాళ్ళనేమో ఈడ్చుకొని పోతా ఉన్నారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే వాళ్ళు బూతుల దగ్గర గలాటలు చేసే వాళ్ళని మాత్రం బూతుల దగ్గర పెట్టినారు. తట్టు బయట నియోజకవర్గాల నుంచి వచ్చింది. ఈరోజు 15 బూతుల్లో కనీసం అంటే 2000 మంది బయట నియోజకవర్గాల నుంచి, ముఖ్యంగా జమ్మలమడుగు నుంచి, కమలాపురం నుంచి, ప్రొద్దుటూరు నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి ఇవాళ మా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. పోలీసులే దీనికి పూర్తి కారణం, పోలీసులే దీనికి ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నారు. ఇంత అధ్వానమైన పోలీసింగ్ నిజంగా ఎక్కడ చూసి ఉండం. బీహార్లో కూడా ఇంత అధ్వానంగా ఉండిండదేమో పరిస్థితులు. పోలీసులే అధికార పార్టీకి గూండాలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. రైట్, మనం చూస్తున్నాం కొంతమంది రౌడీ మూకల్లాగా వ్యవహరిస్తున్న తీరుని, అసలు సంబంధం లేని వారు గ్రామాలలోకి వచ్చి ఓటు వేయడానికి వెళ్తున్న వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న దృశ్యాలు మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడున్నటువంటి 15 పోలింగ్ బూతుల పరిధిలో ఓటర్ ఎవరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం లేకుండా తెలుగుదేశం పార్టీ పూర్తిగా పోలీసుల సహకారంతో బూత్ క్యాప్చరింగ్ పాల్పడింది. ఏ ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా 15 పోలింగ్ స్టేషన్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను ఎవరిని రానివ్వకుండా ఇప్పటివరకు అడ్డుకుంది. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే దారి కాచి మరీ పోలింగ్ స్టేషన్కి వస్తున్నటువంటి ఏజెంట్ల దగ్గర ఏజెంట్ ఫామ్స్ కూడా లాక్కొని పూర్తిగా వాళ్ళే క్యాప్చర్ చేశారు. నిన్న ఏ విధంగా అయితే ఓటర్ల దగ్గర నుండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి ఓటర్ స్లిప్పులు తీసుకున్నారు, ఈరోజు ఏజెంట్ ఫారాలు లాక్కున్నారు, ఏజెంట్లు లేకుండా చేశారు. సో పూర్తిగా మొత్తం 15 గ్రామాల్లో కూడా, ఎందుకంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా ఆ ముందస్తు పక్కా ప్రణాళికతో పోలీసుల సహకారంతో దీన్ని అమలు చేస్తూ ఉన్నారు. పోలీసులు పూర్తిగా తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో పనిచేస్తున్న విషయం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తల్ని పెద్ద ఎత్తున తీసుకురావడమే కాకుండా తీసుకొచ్చిన వాళ్ళతో పాటు వాళ్ళకి సపోర్టింగ్గా పోలీసులు కూడా ఉన్నారు. సో మనం చూస్తే ఇవాళ ఉదయం ముందుగా ఈ ఎన్నికను డిస్టర్బ్ చేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఎటువంటి నోటీస్ లేకుండా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఒకవైపేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ యథేచ్ఛగా పులివెందులో తిరుగుతూ ఉన్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. మరొక వైపు ఆ పులివెందులకు సంబంధించినటువంటి వేంపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక కీలక నాయకుడు సతీష్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక వరుసగా ఇవాళ పొద్దున్నే
4:30-5 గంటల నుండే అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పోలింగ్కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ పోలింగ్ బూతుల్లోకి ప్రవేశించి అక్కడికి ఎవరిని రాకుండా, సాక్షితో సహా ఏ మీడియాని కూడా రానివ్వకుండా, మీడియా వస్తే మీడియాపై దాడులకు పాల్పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఎవరు ఫోటోలు వీడియోలు తీయకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ ఎన్నిక జరగకుండా ఎన్నికను పూర్తిగా ఒక దాదాపుగా తమకు నచ్చినట్టుగా బూత్ క్యాప్చరింగ్ చేసేటప్పుడు ఏ విధంగా వ్యవహరిస్తారో అటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొంది. ఒక్క విలేజ్లోనే కాదు, మనం చూసాం ఇప్పుడే ఎర్రిపల్లిలో ఆ ఉద్రిక్త పరిస్థితుల గురించి సాక్షాత్ అక్కడ ఉన్నటువంటి మహిళ, ఆ ఏజెంట్కి వెళ్ళాలనుకున్నటువంటి మహిళ తీవ్రంగా ఇబ్బంది పడి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మహిళల్ని పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళని బూతులు తిట్టి మీద అక్కడి నుండి తరిమేస్తున్నటువంటి పరిస్థితి, బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు సైతం కూడా ఎర్రిపల్లిలో అక్కడ ఉన్నటువంటి లోకల్గా ముందుగా ఉన్నటువంటి పోలీసులు కూడా పంపించేసినటువంటి పరిస్థితి. మహిళల పట్ల అసభ్యంగా బయట నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బూతులు తిడుతూ అక్కడ ఎవరు రానివ్వకుండా బెదిరించి భయపెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా మోటునూతనపల్లి దగ్గర అయితే దారి పొడవునా అక్కడికి ఆ గ్రామానికి ఎవరు రాకుండా, ఆ చుట్టుపక్కల ఆ గ్రామంలో ఉన్న వాటర్లు అక్కడ పోలింగ్ స్టేషన్ రాకుండా సుమారుగా ఏజెంట్లు ఎవరు కూడా, ఎందుకంటే ఏజెంట్లు నిన్న రాత్రి నుండి సురక్షితమైన ప్రాంతాల నుండి వాళ్ళు ఉదయం వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే దారి కాచిబారి అక్కడ ఏజెంట్లు రాకుండా మోటునూతనపల్లిలో ఏజెంట్ల దగ్గర ఫారాలు లాక్కొని వెళ్ళినటువంటి పరిస్థితి. పోలింగ్ బూత్ల వద్ద బేసిక్ గానీ ఎటువంటి పర్మిషన్స్ ఉండవు. ఆ చుట్టుపక్కల తిరగడానికి కానీ అట్లా ఒక సెక్షన్ని అమలు చేస్తూ ఉంటారు, ఎక్కువ మంది ఉండకూడదని. కానీ అలాంటి ప్రాంతాలలో డిన్నర్ ఏర్పాట్లు కూడా చేశారు, 100 మంది ఉంటున్నారు అక్కడ. కనీసం మమ్మల్ని బయట కూడా రానియకుండా కర్రలు రాడ్లు పట్టుకొని ఉంటున్నారు అనేసి ఆయన ఆవేదన మనం చూసాం. ఏంటి దీనిపైన మీ స్పందన? ఖచ్చితంగా మహేష్, మోటునూతనపల్లి అనేది స్వయంగా ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి సంబంధించినటువంటి స్వగ్రామం. ఆ గ్రామంలో అతను ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి కాదు కదా, అక్కడ ఓటింగ్ జరగడానికి కూడా అవకాశం లేకుండా రాత్రి నుండే అక్కడ మొత్తం ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోహరించడం, అక్కడే విందు చేసుకోవడం, తర్వాత వేళ ఉదయం నుండి తెల్లవారు 4 గంటల నుండి అటువైపుగా ఎవరు వచ్చినా సరే, ముఖ్యంగా దేనికోసమైనా వాళ్ళు ఆ ఎన్నికల్లో ఏజెంట్లుగా ఉండడానికి ఎవరు వచ్చినా సరే ఏజెంట్ ఫారాలు లాక్కొని వాళ్ళ దగ్గర చించేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ పూర్తిగా ఇక్కడనే కాదు, మోటునూతనపల్లె కాదు, అక్కడ అచ్చివెల్లి పంచాయతీలో కూడా అదే జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను ఎవరిని కూడా లోపలికి వెళ్ళనివ్వకుండా అక్కడ అడ్డుకున్నారు. ప్రేక్షక పాత్ర పోలీసులు వహించారు. అక్కడికి వెళ్ళినటువంటి సాక్షి సిబ్బందిని కూడా బెదిరించి అక్కడి నుండి పంపించేసిన పరిస్థితి. అలాగే ఎర్రిపల్లిలో పోలింగ్ బూత్ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంటు సర్పంచ్ విజయ్ భార్య మునీశ్వర్ని బయటికి పంపించేశారు. ఎర్రిపల్లిలో పోలింగ్ బూత్ను పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక్క ఎర్రిపల్లినే కాదు, అక్కడ నల్లపరెడ్డిపల్లి దగ్గర నుండి ఆ అన్ని గ్రామాల్లో కూడా ఈ విధంగానే పోలింగ్ బూత్లను పూర్తిగా క్యాప్చర్ చేయడం. బయట దాదాపుగా 60-70 నుండి 100 మంది వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ ఏజెంట్ వచ్చినా మీరు లోపలికి వెళ్తే బాగోదని చెప్పి వాళ్ళ దగ్గర ఫారాలు లాక్కొని గెంటేస్తున్నటువంటి పరిస్థితి. అటాక్ చేయడానికి సిద్ధంగా పోలీసులు వాళ్ళకి ఇంకా తెలుగుదేశం ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను దగ్గరుండి లోపలికి పంపించి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాల్సినటువంటి పోలీసులు అక్కడ తెలుగుదేశం పార్టీ ఏం చేస్తే దానికి తలూపేటువంటి పరిస్థితి. మొత్తం 15 పోలింగ్ స్టేషన్ల పరిధిలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మొత్తాన్ని కూడా కేసుల్లోని అరెస్టులు చేస్తున్న పరిస్థితి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని, సతీష్ రెడ్డిని ఒకవైపు అరెస్ట్ చేయడం, ఇంకొక వైపు అక్కడ ఏదైతే ఈ గ్రామాలకు సంబంధించినటువంటి లీడర్లందరినీ కూడా నిన్నటి వరకు దాదాపు 48 గంటలు 12 మంది లీడర్లను ఒకవైపు ఆ పోలీస్ స్టేషన్లో ఉంచడం, ఇంకొక వైపు అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసిన ఒక 9 మందిని అరెస్టులు కూడా చేశారు. ఇంకొక వైపు మొన్న జరుగుతున్నాడు ఈ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చి ప్రచారం ప్రారంభమైనప్పటి నుండి ఏ స్థాయిలో అంటే బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు కూడా ఇటువంటి దారుణమైనటువంటి ఎన్నిక ప్రక్రియ జరిగి ఉండదు. తెలుగుదేశం పార్టీ ముందుగానే ఓటర్లు ఇక్కడ ఇందుకోసం ఈ విధంగా బూత్ క్యాప్చరింగ్ చేయడం కోసమే ముందుగా ఇక్కడున్నటువంటి నల్లపరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఆ ఓటర్లను కొత్తపల్లిలో ఉన్నటువంటి వాళ్ళు నల్లపరెడ్డిపల్లికి ఇలాగా గ్రామాల్లో ఓటర్ల జంబ్లింగ్ చేసింది.
ఇటువంటి భయానక వాతావరణంలో ఈ ఓటర్ అక్కడికి వెళ్ళి ఆ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆ భయానక వాతావరణం సృష్టించడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని భయభ్రాంతులు గురి చేయడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటు జమ్మలమడుగు నుండి కమలాపురం నుండి ఇతర నియోజకవర్గాలన్నిటి నుండి కూడా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అన్ని బూతుల దగ్గర నింపేసిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఎవరో రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. నల్లపరెడ్డివారిపల్లి దగ్గర నుండి నల్లగొండవారిపల్లి దగ్గర నుండి అటు మోటునూతనపల్లి స్వయంగా అది జెడ్పీటీసీ క్యాండిడేట్కి సంబంధించినటువంటి గ్రామం, అదేవిధంగా అచ్చివల్లి దగ్గర ఎర్రిపల్లి దగ్గర పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ పరిధిలో ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో అన్నింటిలో కూడా ఇంకొక వైపు వైకొత్తపల్లి దగ్గర కూడా ఈ పోలింగ్ బూతులు అన్నింటినీ కూడా టీడీపీ స్వాధీనపరుచుకున్నటువంటి పరిస్థితి. ఎన్నిక జరగకుండా పూర్తిగా క్యాప్చర్ చేసి తమ అనుకున్నట్టుగా ఓట్లు గుద్దుకునేందుకు అవసరమైనటువంటి క్యాప్చరింగ్ చేస్తుంది. దీనికి ఎన్నికల కమిషన్ అధికారులు ఎన్నికల అధికారులు ఎవరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు. పోలీసులు ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కనీసం ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా లేదు. అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని చెప్పొచ్చు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రాథమిక హక్కు అయినటువంటి ఓటరు కనీసం గుమ్మం దాటి బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. అంతటి ఉద్రిక్త వాతావరణం అటువంటి సంకేతాలను రోడ్లపైన కట్టెలు కూడా పట్టుకొని నిలబడేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టుకున్నారంటే ఎటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నిక సందర్భంగా అధికార పార్టీ ఇక్కడ సృష్టిస్తుందో స్పష్టమవుతుంది మహేశ్వరి.